అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు. సో ఇది సైలెంట్గా చాప కింద నీరులాగా తెలుగుదేశం పార్టీని కొన్ని చోట్ల దెబ్బ కొట్టే పరిస్థితి ఉంది. ఆ ఎఫెక్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించే అవకాశం ఉంది. సో ఇది ఈ టీడీపీ వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముంది, టీడీపీ గెలిచేస్తుంది, టీడీపీ అది ఇది అనుకునే వాళ్ళకి ఇది చాలా సీరియస్ సబ్జెక్టు. కొంచెం జాగ్రత్తగా వినండి. అన్న ఈ రోజుల్లో అది చూసి కులం చూసి ఓట్లు వేస్తారా అది ఇది అనుకోవచ్చు. కానీ చాప కింద నీరులాగా సైలెంట్గా వైసీపీ వేసిన స్కెచ్లో టీడీపీ బలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది కొంచెం ఈ వీడియో సీరియస్ సబ్జెక్ట్ వినండి. ఒకటి, ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా కారుమూరు సునీల్ యాదవ్ గారికి ఇచ్చారు వైసీపీ. టీడీపీ ఏమో మేబీ రామకృష్ణ భాష్యం రామకృష్ణ గారు కమ్మ సామాజిక వర్గం, లేదా సుజనా చౌదరి గారు కమ్మ సామాజిక వర్గం. అది అలా పక్కన పెడదాం. నరసరావుపేట పార్లమెంట్ ఏమో టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కమ్మ సామాజిక వర్గం, వైసీపీ అనిల్ కుమార్ యాదవ్ గారు యాదవ్ సామాజిక వర్గం. విజయవాడ పార్లమెంటు టీడీపీ మేబీ కేశినేని చిన్ని గారు లేదా సుజనా చౌదరి గారు అవ్వచ్చు. సుజనా చౌదరి గారు రెండిట్లో ఏదో ఒకటి పోటీ చేసే అవకాశం ఉంది. వైసీపీ ఏమో కేశినేని నాని, ఇద్దరు కమ్మ సామాజిక వర్గం. కానీ అక్కడ ఆ పార్లమెంట్ పరిధిలోని మైలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఒక యాదవ్ కమ్యూనిటీకి బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని పెట్టారు. టీడీపీ ఏమో ఇస్తే దేవినేని ఉమా గారు లేదా వసంత కృష్ణప్రసాద్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరికోళ్ళకి ఇస్తారు. సో అక్కడ కొంత తేడా కొట్టే అవకాశం ఉంది. ఇలా మనం చూసుకుంటే రాష్ట్రంలో ఏలూరు పార్లమెంటు, ఆ పక్కనున్న విజయవాడ పార్లమెంటు, గుంటూరు పార్లమెంటు, నరసరావుపేట పార్లమెంటు, ఈ 4 పార్లమెంట్ అభ్యర్థులు టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గమే. టీడీపీ లేదా బీజేపీ లేదా జనసేన పొత్తులో భాగంగా ఉండేది ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గమే. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు అయినా, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయినా, విజయవాడ కేశినేని చిన్ని గారు లేదా సుజనా చౌదరి అయినా, ఏలూరు రామకృష్ణ గారు భాష్యం రామకృష్ణ గారు అయినా, సుజనా గారు ఎవరైనా సరే కమ్మ సామాజిక వర్గం. కానీ వైసీపీకి వచ్చేసరికి యాదవులకు ఇచ్చింది. సో ఇది సైలెంట్గా పార్టీకి దెబ్బ కొట్టే అవకాశం ఉంది. కందుకూరులో కూడా ఇప్పుడు ఉన్న మహిదర్ రెడ్డి గారిని కాదని ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని చూస్తున్నారు. అక్కడ కందుకూరులో కూడా ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాగేశ్వరరావు గారికి టీడీపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తే యాంటీ టీడీపీ ఓట్ బ్యాంక్లో భాగంగా యాంటీ కమ్మ ఓట్ బ్యాంక్లో భాగంగా ఆ సామాజిక వర్గాన్ని పెత్తందారులుగా చూపించే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా యాదవ సామాజిక వర్గాన్ని వైసీపీ ఉసిగొల్పుతోంది, పురుగొల్పుతోంది. కమ్మ సామాజిక వర్గంతో పోలిస్తే యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ రాష్ట్రంలో వాళ్ళకి 6% అబోవ్ ఓట్ బ్యాంక్ ఉంది యాదవ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం మాత్రం 4% బిలో అరౌండ్ 4% మాత్రమే ఉంటాయి. అలాగే కమ్మ సామాజిక వర్గం రాజకీయ పెత్తనం ఒక 30 నియోజకవర్గాల్లోనే ఉంటుంది. కానీ యాదవ సామాజిక వర్గం ప్రభావం 60కి పైగా నియోజకవర్గాల్లో ఉంది. వాళ్ళు గెలుపు ఆటములను నిర్దేశించే స్థితిలో ఉన్నారు. ఆ చివర ఉన్న ఇచ్చాపురం నుంచి ఈ చివర ఉన్న హిందూపూరు లాంటి పొంగనూరు లాంటి ప్లేసుల వరకు చూసుకుంటే. సో ఇక్కడ టీడీపీకి అదే సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చాలా సైలెంట్గా ఒక సామాజిక వర్గాన్ని రాజకీయంగా హైలైట్ చేసి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ సెంటిమెంట్ బీసీలు మొత్తానికి ఉండేలాగా చూస్తున్నారు. టీడీపీ మాత్రం ఇంకా ఆల్టర్నేటివ్ లేక కమ్మ సామాజిక వర్గం వాళ్ళకే సీట్లు ఇవ్వాల్సి వస్తుంది, అసెంబ్లీలు కావచ్చు, పార్లమెంట్లు కావచ్చు. సో మరి ఇది సమస్య కాదా అన్న? ఈ రోజుల్లో కులాలు ఎవరు చూస్తారన్నా, కులాలు ఎవరు పట్టించుకుంటారన్నా, నువ్వు అన్నీ అలాగే మాట్లాడతావు అనొచ్చు. కులాలు ఎవరు పట్టించుకోకపోతే కులం బేస్ చేసుకొని ఎందుకు రాజకీయం చేస్తారు? రాజకీయాల పునాదులే కులాల పునాదులే రాజకీయాలు. ఖచ్చితంగా కమ్యూనిటీకి పాలిటిక్స్కి లింక్ ఉంది. ఏదో కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, బిలో 30 వాళ్ళు, బిలో 35 వాళ్ళు కులానికి రాజకీయానికి లింక్ లేదు, సామాజిక వర్గం ఎఫెక్ట్ ఉండదని ఆలోచించవచ్చు కాక. కానీ మోర్ దాన్ 70% ఓటర్లు కులాన్ని చూస్తారు. సరే, ఈ విషయం కాసేపు పక్కన పెడదాం. మరి టీడీపీకి కూడా ఈ విషయం తెలిసే అంతర్గతంగా చాలా భయపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్య ఈ 4-5 రోజుల్లో నేను చాలామందితో మాట్లాడే సందర్భంలో భయపడుతున్నారు. భయం ఉంది. అరే అనుకోకుండా చాలా చోట్ల సైలెంట్గా యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి సీట్లు ఇచ్చేశారు జగన్ గారు. మనం చూస్తే ఇక్కడ ఎక్కడ ఆల్టర్నేటివ్ చూసుకోలేకపోయాము, వేరే వాళ్ళకి సీట్లు ఇద్దామన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని అనుకుంటున్నారు. సో ఇదే ఇక్కడ సమస్య. టీడీపీకి అదే ఒక పెద్ద సమస్య, సొల్యూషన్ లేక సమస్యగా మారింది. సో వాళ్ళు ఏకైక సొల్యూషన్ ఒకటి కనిపెట్టుకున్నారు, ఒకే ఒక్క సొల్యూషన్. అదేంటంటే పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద పెద్దిరెడ్డి గారి మీద ఎంతగా పోరాడుతుందో అంతకంటే ఎక్కువే ఆయన వైసీపీ మీద పెద్దిరెడ్డి గారి మీద పోరాడుతున్నారు. దానికి ప్రూఫ్ ఏంటంటే 42 కేసులు రామచంద్ర యాదవ్ గారి మీద నమోదు చేశారు ఈ 4.5 ఏళ్లలో. రీసెంట్గా ఒక వారం రోజుల కిందట కూడా ఒక కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఒక 20 గత నెలలో కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. అన్ని నాన్ బెయిలబుల్ సీరియస్ సెక్షన్లే, 42 కేసులు. సో ఆయన మీద అరెస్ట్ కూడా వారెంట్ ఒకటి ఇష్యూ చేశారు అంటున్నారు. సో అదంతా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రామచంద్ర యాదవ్ గారు ఎక్కడా తగ్గకుండా పోరాడుతున్నారు, మొండిగా పోరాడుతున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో సొంతంగా ఒక వర్గాన్ని, ఒక బలాన్ని ఆయన తయారు చేసుకున్నారు. కమ్యూనిటీ పరంగా కాకుండా ఇతర వర్గాల్లో బలిజ సామాజిక వర్గం, ముస్లిమ్స్ లాంటి వర్గాల్లో కూడా ఎంతో కొంత రామచంద్ర యాదవ్ గారికి వచ్చింది. సో ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ గారు ఏం ఆశిస్తున్నారు, టీడీపీ సపోర్ట్ తనకు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ టీడీపీ, వైసీపీ ప్లస్ రామచంద్ర యాదవ్ గారు విడివిడిగా పోటీ చేస్తే ముక్కోన పోటీలో భాగంగా రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారే గెలుస్తారు. ముక్కోన పోటీ కనుక జరిగితే పెద్దిరెడ్డి గారికి గెలుపు అవకాశాలు ఉంటాయి. అక్కడ సింగిల్గా టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. రామచంద్ర యాదవ్ గారు కూడా ఓట్ బ్యాంక్ పెంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా యాంటీ వైసీపీ ఓట్లు ఆయనకు పడతాయి. అక్కడ టీడీపీ ఓడిపోద్ది, రామచంద్ర యాదవ్ గారికి కష్టమే, టైట్ అవుద్ది. టీడీపీ 3వ ప్లేస్కి వెళ్ళిపోద్ది, రామచంద్ర యాదవ్ గారికి పెద్దిరెడ్డి గారికి ఫైట్ జరుగుద్ది. అలా కాకుండా అక్కడ టీడీపీ కనుక రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేస్తే ఈజీగా గెలవచ్చు. రామచంద్ర యాదవ్ గారిని ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థులు యాదవ్ సామాజిక వర్గం ఉన్నారో ఆ ప్లేసుల్లో రామచంద్ర యాదవ్ గారి ద్వారా ప్రచారం చేయించడమో, ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టించడమో కొంత సొల్యూషన్ అయితే టీడీపీకి ఉంటుంది. ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా తన సామాజిక వర్గంలో పట్టుంది. గత 2 సంవత్సరాలుగా ఆయన చేసిన మీటింగులు కావచ్చు, ఆయన ఇంటర్నల్గా చాలా మీటింగ్స్లో పాల్గొన్నారు, చాలా జిల్లాల్లో తిరిగారు, చాలా గ్రౌండ్ వర్క్ చేశారు, చాలా ఖర్చు పెట్టారు కూడా. సో ఆయనకు ఖచ్చితంగా తన సొంత సామాజిక వర్గంలో మంచి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ కావాలి. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో రామచంద్ర యాదవ్ గారి పార్టీ యాక్టివ్ అవుతోంది సైలెంట్గా. ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం బీసీల్లో యాక్టివ్ అవుతుంది. సో ఆ ఓట్లు టీడీపీవే పడతాయి. సో అందుకు టీడీపీకి నష్టం రాకూడదంటే పొంగనూరులో ఆయనకు సపోర్ట్ చేసి ఆయన గెలవడానికి టీడీపీ సపోర్ట్ చేస్తే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవసరమైతే అక్కడ టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ కూటమి తరపున, ఆ పొత్తు తరపున ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇదే సరైన సొల్యూషన్. ఈవెన్ టీడీపీ పెద్దల్లో కూడా ఈ చర్చ ఉంది. రాబిన్ శర్మ గారు కూడా చంద్రబాబు గారికి ఇదే రిపోర్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా సీనియర్లతో మాట్లాడుతున్నప్పుడు ఇదే సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో ఆయనకు సపోర్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ కమ్యూనిటీ బలంగా ఉన్న చోట రామచంద్ర యాదవ్ గారి చేత ప్రచారం చేయిద్దాం, అలా బ్యాలెన్స్ అవుద్ది, ఉపయోగపడతారు అనేటట్టు ఆలోచిస్తున్నారనమాట. సో మరి నిజంగా వైసీపీ చేసిన ఈ డ్యామేజీకి టీడీపీ దగ్గర సొల్యూషన్ ఉంది. మరి దీన్ని అమలు చేస్తారా లేదా, లేదు ఓవర్ కాన్ఫిడెన్స్లోనే ఉంటారా అనేది చూద్దాం. థ్యాంక్ యూ.